వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రాబందులకు కట్టబెట్టినట్టయింది. ఇవాళ వేల కోట్ల రూపాయలతోటి అందాల పోటీలు నిర్వహించడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా హెలికాప్టర్ల మీద తిరగడానికి వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ విద్యార్థులకు చెల్లించడానికి మాత్రం ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండడం లేదు. ఎందుకు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్రం సాధించి అనేక మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించింది. విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదు. ప్రభుత్వ విద్యకు పాడగట్టి కార్పొరేట్ విద్యను పల్లకులో మోసినటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో కానీ విద్యా సంస్థలు కానీ మౌలిక వసతులు లేక, మంచినీటి సదుపాయం లేక, సొంత బిల్లులు లేక విద్యార్థులందరూ కూడా ప్రైవేటు వైపు ఆలోచిస్తూ ఉంటే ప్రైవేటు విద్యా సంస్థలు మొత్తం కూడా ఇవాళ వాళ్ళకు అనుకూలంగా విపరీతంగా ఇవాళ ఫీజులు పెంచేసుకొని విద్యార్థులను దోపిడీ చేస్తూ ఉంటే ఇవాళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం పరిస్థితున్నది. కాబట్టి తక్షణమే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఫీజుల నియంత్రణ కమిటీ అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ బంద్కు విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, యువజన సంఘ నాయకులందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. ఈ బంద్ను ఈ ప్రభుత్వం కాక విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను పిలిపించడం జరిగింది. అది విజయవంతంగా సాగిందనేసి ఎస్ఎఫ్ఐగా మీకు తెలుపుతూ ఈ ప్రభుత్వ రంగ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేసి కనపడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు అనేక సమస్యలతో కొట్టుమాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో దాంతోపాటు కస్తూర్బాలు, గురుకులాలు అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. వారికి పూర్తి స్థాయిలో ఆ అద్దె భవనాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్మెంట్ విడుదల చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలనేసి, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలనేసి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపునివ్వడం జరిగింది. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యార్థుల సమస్యలు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ ప్రభుత్వం మారినాక కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సమస్యలు ఎక్కడేసిన గొంగడి అట్లనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టే వ్యవహరిస్తుంది తప్ప ఏమాత్రం మార్పు లేదని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు అందుకనే బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో సొంత భవనాలు లేక, గురుకుల పాఠశాలకు భవనాలు లేక విద్యార్థులు కోళ్ల ఫారాలలో విద్యార్థులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వసతులు లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేకపోతే హాస్టల్స్లలో కావచ్చు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. ఈ ఫుడ్ పాయిజన్ మీద ప్రభుత్వం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు, అట్లాగే లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలి. మండల కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎంఈఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి. విద్యార్థులు చదువులు అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఈ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.